ఈశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 68 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానునికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన హనుమంతుల వారికి నమస్కారం చేసుకొని సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తద్ధామ భజ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్వంగ్యులో నమ భూతేన సందతేన్యచ్చ గోపికా యదాసి తదపి న్యూనం తేనాన్యదపి సందతే తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్జదాదత్తబంధనం ఏవం స్వగేహదామాని యశోదా సందతత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితా అభవత్. యశోదామాత చిలిపి చేష్టలు చేసిన తన కుమారుణ్ణి ఒక తాడుతో బంధించాలని ప్రయత్నం చేసింది. కానీ పాపం 2 అంగుళాలు తక్కువైంది కట్టేద్దామంటే. ఇంకొక తాడును జతపరిచింది, అది కూడా 2 అంగుళాలు తక్కువైంది. మళ్ళీ అది కట్టిన తర్వాత కూడా ఇంకొక తాడును జోడించింది. ఇలా ఎన్నెన్ని తాళ్ళు జోడించిపోతున్నా కూడా మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవటం మొదలుపెట్టింది కట్టేయటానికి ఆ తాడు. ఎంత ప్రయత్నించినా బంధింపలేకపోయింది ఆమె. ఆమె పరిస్థితి చూసిన గోపికలందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అప్పుడు యశోద కూడా నవ్వుతూ ఆశ్చర్యానికి లోనైంది. మరి 7 14 రకాలు పొట్టలో పెట్టుకుంటే ఎంత తాడు సరిపోతుంది ఆయన కట్టేయడానికి కదా. స్వమాతు స్విన్నగాత్రాయ విశ్రస్తకబరస్రజ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసి స్వబంధనే. పాపం కృష్ణుడు ఒక నవ్వు నవ్వుకున్నాడు అమ్మని చూసి. పాపం ఆమెకేమో ఆ ప్రయత్నంతో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది, కొప్పు ముడి వీడిపోయింది, పూలు జారిపోయాయి. అప్పుడు ఇక జాలితో కట్టుబడ్డాడు అమ్మకి. కృష్ణార్పణమస్తు. రేపు మనం 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. 69వ భాగంలో ఈ 10వ స్కందంలోని 9వ అధ్యాయాన్ని. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి.